ఈ వామిటింగ్ సెన్సేషన్స్ అనేవి ఇవన్నీ ఆగడానికి మన దగ్గర ఏమన్నా టాబ్లెట్స్ అవి ఏమైనా ప్రిఫర్ చేస్తారా మేడం? yes of course మేము చాలా వరకు వాళ్ళకి విటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోమంటాము అండ్ ఆల్సో డైలీ సప్లిమెంట్స్లో వాళ్ళకి విటమిన్ సి రిచ్ విటమిన్ ఈ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఫుడ్ కూడా ఒకేసారి కాకుండా 2 అవర్లీ ఏదైనా ఇంటర్వెల్స్ పెట్టేసి హార్డ్ మీన్స్ మసాలా ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ కంపల్సరీగా వాళ్ళ డైలీ సప్లిమెంట్లో ఉండాలి అండ్ అలాగే చాలా వరకు ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ వాళ్ళకి వామిటింగ్స్ అయినా ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉండిద్దో బాడీకి అది సప్లిమెంట్స్లో పోతాయి. సో అందుకని ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఉండాలి బాడీలో కంపల్సరీగా అండ్ కంప్లీట్లీ బ్యాలెన్స్ ఉండాలి డైట్. సో వాట్ ఆర్ అంటే ఏ ఫుడ్ అయితే అసలు ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు మేడం? అలాంటి ఫుడ్స్ ఏంటి? మేమైతే చాలా వరకు అందరికీ తెలిసిందే యూనివర్సల్ పపాయ, రా పపాయ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అది అబార్టిఫిషియంట్ అంటాము. దీంతో పాటు పైనాపిల్, స్ట్రాబెర్రీ అండ్ ఆల్సో చాలా వరకు ఎప్పుడైతే మీన్స్ చాలా మసాలా ఫుడ్ తీసుకుంటారో అలాంటి వాటిల్లో కూడా బాడీలో ఒక డీహైడ్రేషన్ అంటూ వచ్చింది. అండ్ చాలా వరకు ఎనేమిక్ కండిషన్స్లో కూడా యూట్రస్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయని పరిస్థితి ఉంటుంది. అందుకని ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళు అనీమియా అనేది చాలా కామన్ ఇండియాలో. ఐరన్ డిఫిషియన్సీ అనీమియా ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మేము వచ్చిన వెంటనే వాళ్ళని డయాగ్నోస్ చేస్తాము. సో ఎప్పుడైతే డయాగ్నోస్ చేస్తామో వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్ పెట్టడమో లేకపోతే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము సజెస్ట్ చేస్తాము. ఓకే.